ఆయనకి రెస్పెక్ట్ ఇయ్యాలంట మీడియా జర్నలిస్టులు అందరూ ఆయనకి స్పెషల్‌గా చూడాలని చెప్పేసి నిన్న అన్నారు కదా రవీంద్ర ఎందుకు భారతి. చూడాలి? ఏమవసరం? హ్మ్. ఏమవసరం అంటున్నా. అంటే సీఎం అని కూడా పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కొన్ని ట్యూబులు పెట్టుకొని వాడుతున్నారు. ఎవరు పడితే వాడు జర్నలిస్ట్ అని నాకు కొన్ని కామెంట్స్ చేశారు. దాన్ని ఎలా చూడు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారంటే నాకు చాలా గౌరవం ఉంది. హ్మ్. ఆయన ఈ రాష్ట్రంలో ఉన్న 9 సంవత్సరాల నిరంకుశ పాలన వ్యతిరేకంగా నిలబడి కష్టాలని నష్టాలని భరించి చేతనైన పని చేసిండు. ఆయన పాత్ర ఆయన పోషించుండు. ఆయన పేద తురుంకాను కాదు, వీరుడు కాదు, శూరుడు కాదు. అనేక మంది అని వండి పెట్టిన తర్వాత వడ్డించి మొత్తం దీని అంతటి నేనే కారణం అంటే నడవది ఇది. ఇలా కట్టెలు పేర్చినోడెవడు, కట్టెలు తెచ్చినోడెవడు, పోయి రాజేసినోడెవడు, బియ్యం తెచ్చినోడెవడు, పప్పు ఉప్పులు తెచ్చినోడెవడు, నూనె తెచ్చినోడు, కారం తెచ్చినోడెవడు, పసుపు తెచ్చినోడెవడు, కరివేపాకు తెచ్చిచ్చినోడెవడు, ఇవన్నీ ఎంతమంది ఎన్ని చేస్తాయింది ఇది? 9 సంవత్సరాల నిరంకుశ పాలన, అప్రజాస్వామిక పాలన అంతమందడానికి ఎంతమంది ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని బాధలు పడ్డారు, ఎన్ని ప్రయత్నాలు చేసిండ్రు. ఆఖరికి ఏదో పైన వచ్చి నేను వీరుణ్ణి శూరుణ్ణి నేనే మొత్తం చేసినా అంటే సమాజం ఏమైనా గుర్తిస్తుందా? అయినప్పటికీ ఆయన మాటల్లో చెప్పాలంటే ఈ ట్యూబులో ఆ ట్యూబులో ఈ ట్యూబులో ఆ గొట్టాలో ఈ గొట్టాలు లేకపోతే ఆ ట్యూబులకి గాలి కొట్టకపోతే రేవంత్ రెడ్డి నీ పయ్యలు ఎట్లా తిరిగినాయి, నీ కారు ఎట్లా తిరిగింది, నీ ఓటు నోటు కేసులో నువ్వు జైలుకు పోయినాడు కావచ్చు, డ్రోన్ల రూపంలో నువ్వు పోయి అక్కడ జన్వాడలో నువ్వు చేసిన పనికి అండగా నిలబడ్డది ఎవరు? నిన్ను గృహ నిర్బంధం చేసినాడు నీ కోసం వచ్చి నిలబడ్డది ఎవరు? ఈ ట్యూబులు కాదా? ఈ గొట్టాలు కాదా? ఈ గొట్టాలు లేకపోతే ట్యూబులు లేకపోతే నువ్వు ఎక్కడుండేటోడివో, నేను దేకటోడు ఎవడు? అసలు ఈ ప్రపంచాన్ని చూపించింది ఎవరు? నీ మీద స్టోరీలు చేసి నిన్ను ఆ రోజు అనేక రకాల బాధలు పెట్టినప్పుడు వీళ్ళు కదా నీకు అండగా నిలబడ్డది. మర్చిపోయినావు అప్పుడే? ఒడు చేరేదాకా ఓడమల్లన్నా, ఒడు చేరిన తర్వాత బొడమల్లన్నా అన్నట్టు కన్న తల్లి కని పెంచి పెద్ద చేసిన తర్వాత తల్లిని మర్చిపోయినట్టు నువ్వు కూడా మర్చిపోతే ఎట్లా? ఇవాళ నీ చుట్టూ ఉన్న ఆ రెడ్లు, ఆ రావులు, లేకపోతే నీకు డబ్బులు ఇచ్చినోడు, నీకు అవసరాలు తీర్చేటోడు, నీకు జే కొట్టేటోడే గొప్పోడు అనుకుంటానవా? జిందాబాద్ కొట్టగానే వాడు గొప్పోడు అనుకుంటానవా? ఇవాళ నీకు జిందాబాద్ ఎట్లా కొట్టిండో రేపు ఇంకోని కూడా వాడు అట్టే జిందాబాద్ కొడతాడు. కిరాయాళ్ళు ఇవాళ నీవు అనుకుంటున్నావు నీకు భజన చేసే మీడియా నీ ఈ టీవీయో ఆ టీవీయో ఈ టీవీయో ఏబిఎనో హెచ్ఎం టీవీయో లేకపోతే నీకు TV9 వాడో వీడో వాళ్ళే నిన్ను ఇది చేసిండ్రు అనుకుంటారావా? నిన్ను ఎంత తిట్టిండ్రు వాళ్ళు, నిన్ను ఎంత అవమానపరిచిండ్రు, నిన్ను పాతాళం దొక్కాలని ఎన్ని ప్రయత్నాలు చేసిండ్రు. ఇవాళ అన్ని మర్చిపోయినావు. ఇవాళ ఏదో వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ల కోసం, అక్రిడేషన్ల కోసం, వాళ్ళ అవసరాల కోసం నీ మీద స్టోరీలు చేసి నేను గొప్పగా చూపించగానే, బ్రేకింగ్లు ఇయ్యంగానే, స్టోరీలు చేయగానే, స్క్రోలింగ్లు ఇయ్యంగానే ఏదో గొప్ప అనుకుంటానవా? ఇవన్నీ రేవంత్ అన్న ఒక్కరోజు భాగవతం చూసుకోకు. ఇంకా నీకు 4 సంవత్సరాల 3 నెలలు నీ గడువు ఉంది. నువ్వు ముఖ్యమంత్రిగా ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. నీ కుర్చీకి ప్రమాదం వస్తే అండగా నిలబెట్టేవాళ్ళు ఈ ట్యూబులే. నువ్వు అనుకునే ఏమైనా చేసి ఈ ట్యూబులే నిన్ను అండగా నిలబడతాయి. ఎవరు రాడు మళ్ళా. నీకు పదవి పోయిందంటే ఈటీవీ లేదు, హెచ్ఎం టీవీ లేదు, లేకపోతే TV5 లేదు, ఏబిఎన్ లేదు, లేకపోతే TV9 లేదు, ఎవ్వరు ఉండరు నీ దగ్గర. మళ్ళా వాళ్ళు ఎక్కడికి పోవాలి అక్కడికి పోతారు. గుర్తుపెట్టుకో. సోషల్ మీడియాగా ఈరోజు ఏదైతే నీకు అండగా నిలబడ్డదో గతంలో, మళ్ళా నీ పదవి పోయినాడు నీకు అండగా నిలబడేది ఈ వీళ్ళే. వాడెవరు రాడు. మళ్ళా మేమే అండగా ఉంటాం. రేవంత్ అన్నకు అన్యాయం జరిగింది, రేవంత్ అన్నకు మోసం జరిగింది, రేవంత్ అన్నకు ద్రోహం జరిగిందని అండగా నిలబెట్టేవాళ్ళం మేమే. ఈ పై మెరుగులు చూసి ఏమి ఉప్పొంగిపోకు. ఈ నీటి బుడగలు చూసి నువ్వు ఏదో పేద గొప్ప అనుకోకు. ఇవాళ నీ మీద పువ్వుల వర్షాలు కురిపించేటోళ్ళు, నీకు దండలేసేటోళ్ళు, వీళ్ళంతా రేపు ఇంకో రాగానే వాడికి ఇవాళ నీకు పూలు తల్లేటోళ్ళు, నీకు దండలేసేటోళ్ళు కేసీఆర్ కూడా ఇచ్చిండు, కేటీఆర్ కూడా ఇచ్చిండు, గతంలో ఉన్న చంద్రబాబు కూడా ఇచ్చిండు,
కిరణ్ కుమార్ రెడ్డికి వేసిండ్రు, వానికి వేసిండ్రు, వీరికి వేసిండ్రు, ఎవరికైనా ఇస్తారు వాళ్ళు. నువ్వు మొదటోడి కాదు, నువ్వు చివరోడి కాదు. కాబట్టి రేవంత్ అన్న ఏదైనా మాట్లాడేటప్పుడు, ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆవేశాలు పనికిరావు, ఆలోచన ఉండాలి. ఆలోచన ఉండి మనం ఆలోచన తగ్గట్టు ఆవేశం ఉండాలి. కానీ ఆవేశమే ఉంటే అరే నాకు బడనోడు ఉంటాడు, నాకు బడనోడు ఉంటే ఇలా నాకు బడని సిద్ధాంతాలు ఉంటాయి, నాకు బడని మనుషులు ఉంటారు, నాకు బడని సంఘాలు ఉంటాయి, నాకు బడని పార్టీలు ఉంటాయి. అయితే ఇక వాళ్ళని తిట్టుకుంటా కూర్చున్నావా? ఇక మనల్ని మెచ్చుకుంటూ పొగుడుకుంటా కూర్చున్నావా? అరే ఇది మీరు ముఖ్యమంత్రి, మీరు ఒక 4 కోట్ల ప్రజలకి మీరు ఒక గౌరవప్రదమైనటువంటి కుర్చీలో కూర్చొని పాలన చేయమని మీకు ఒక మంచి అవకాశం దొరికితే అవకాశాన్ని వినియోగించకుండా ఊక అవకాశం దొరికినప్పుడల్లా వీని తిట్టు, వాని మెచ్చుకో, వాని మెచ్చుకో, వీని తిట్టు. ఇదే పని ఇక? ఏం పని లేవా? ఈ రాష్ట్రంలో ప్రజల సమస్యలు లేవా? విద్యారంగ సమస్యలు లేవా? వైద్య రంగ సమస్యలు లేవా? లేకపోతే రైతుల సమస్యలు లేవా? నిరుద్యోగ సమస్య లేదా? అరే పేద విపత్తు వచ్చి తీవ్రమైన నష్టం జరిగి ప్రజలు చావుబతుకుల్లో ఉన్నారు, కాబట్టి గురించి మాట్లాడు. మైకు దొరికితే, వేదిక దొరికితే అయితే పొగడాలా లేకపోతే తిట్టాలా? ఇదే పనా? రేవంత్ అన్న ఒకవేళ ఇంకా మాలాంటి వాళ్ళకి అవకాశం దొరికి తిట్టాలనుకుంటే తిట్టిన తిట్టు తిట్టకుండా గంటల కొద్ది తిట్టగలుగుతాం. వాడిన పదాలు వాడకుండా గంటల కొద్ది మాట్లాడగలుగుతాం. కానీ ఏమొస్తుంది? అది కాదు కదా. బాధ్యత కలిగిన ఒక ఎమ్మెల్యేవి, ఒక ముఖ్యమంత్రివి, నీ మంత్రులు ఏం చేస్తాండ్రు, నీ పాలన విధానం ఎట్టున్నది, అవన్నీ చూసుకోండి. ఇదేమన్నదాడా? ప్రజలు ఆ యూట్యూబ్ వల్ల కనుక వ్యూవర్స్ లేకపోతే, వాళ్ళ డబ్బులు రాకపోతే వాడేమో చేసుకుంటాడు, తట్టా ముట్టా చదువుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. గవాల గురించి ఎందుకు ఇంత సమయం వృధా చేసుకోవడం? వాళ్ళొక చట్టబద్ధమైన, రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక వ్యవస్థల ద్వారా పర్మిషన్ తీసుకొని వాళ్ళేదో వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. నిన్ను మెచ్చుకున్నోడు గొప్పోడు కాదు, నిన్ను తిట్టేటోడేమో నీకు శత్రువు కాదు. గుర్తుపెట్టుకో. ఇప్పుడు నన్ను కూడా ఎంతోమంది మేము మాట్లాడిన దాని మీద వాళ్ళకి ఇష్టం ఉండదు, వాళ్ళు కామెంట్స్ పెడతారు. పెట్టొద్దా? వాడు ఎవడో కామెంట్ పెట్టిండని వాని గురించి వానికి ఫోన్ చేసి లేకపోతే వాడిని తిట్టుకుంటూ కూర్చుందామా? అది వాళ్ళ స్వేచ్ఛ, అది వాళ్ళ హక్కు. అది ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి కొన్ని హక్కులు ఉంటాయి, స్వేచ్ఛ ఉంటుంది. అందరూ మనల్ని మెచ్చుకోరు, అందరూ అట్లా అని చెప్పి అందరూ మనల్ని తిట్టారు. ఇవాళ నేను ఒక నమ్మిన సిద్ధాంతం మీద పనిచేస్తా, నా సిద్ధాంతం నీకు నచ్చపోవచ్చు. అయినంత మాత్రాన ఇప్పుడు మన సిద్ధాంతం ఇష్టం లేని వాళ్ళు ఎన్నో పనులు చేస్తా ఉన్నారు. వాళ్ళు పనులు చేస్తే వాళ్ళు చంపుతారా? దాడులు చేస్తారా? అది కాదు కదా. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారు గౌరవప్రదమైనటువంటి ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ఈ 4 కోట్ల ప్రజలకి, ఓట్లేసినోళ్ళకి, ఓట్లేనోళ్ళకి, ఓటు హక్కు లేనోళ్ళకి, ప్రాథమిక పౌరుడు అయినటువంటి ప్రతి పౌరునికి వాళ్ళ సంక్షేమం గురించి, యోగక్షేమాల గురించి, వాళ్ళకి కావాల్సిన కనీస సౌకర్యాల గురించి పనిచేయాల్సిన బాధ్యత ఆయనకున్నది. అవి చేయకుండా మిగతా ఆయనకి ఇటువంటి ఏమొస్తుంది? ఏం లాభం? ఇక్కడ టైం పాస్ తప్ప. ఇదొక డైవర్షన్. ఇది ఆయన ఏదో ఒకటి మాట్లాడతాడు, దాని మీద మనందరం మాట్లాడాలా. ఇవాళ ఇక్కడ చాలా సమస్యలున్నాయి ప్రజలకి.